ఠాగూర్ మూవీలో సాంగ్ కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి అనే విధంగా న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కొడితే కొట్టాలిరా సెంచరీ కొట్టాలి అనే విధంగా చెలరేగిపోతున్నాడు. టెస్టుల్లో ఒక సెంచరీ కొట్టడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కివీస్ బ్యాటర్ మాత్రం సెంచరీల వర్షం కురిపిస్తున్నాడు. సింగిల్ తీసినంత సింపుల్గా సెంచరీలు బాధేస్తున్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాపై మరో సెంచరీ చేసి 2 ఆల్ టైమ్ రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. చివరి 7 టెస్టుల్లో ఇది 7వ సెంచరీ కావడం విశేషం. 13 ఇన్నింగ్స్ల వ్యవధిలోనే 7 సెంచరీలు బాధేశాడు. దక్షిణాఫ్రికాతో హామిల్టన్లో జరిగిన 2వ టెస్టులో విలియమ్సన్ సెంచరీ చేసి అత్యంత వేగంగా 32 టెస్ట్ సెంచరీలు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవెన్ స్మిత్ 32 సెంచరీలు చేయడానికి 174 ఇన్నింగ్స్లు అవసరమవగా కేన్ మామ కేవలం 172 ఇన్నింగ్స్లోనే 32 సెంచరీల మార్కును అందుకున్నాడు. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ 176, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 179 ఇన్నింగ్స్లతో తరువాత స్థానాల్లో ఉన్నారు. ఈ సెంచరీతో టెస్ట్ మ్యాచ్లో 4వ ఇన్నింగ్స్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా పాకిస్తాన్ బ్యాటర్ యూనిస్ ఖాన్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. 6వ సెంచరీ నమోదు చేసి న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాక్విస్ కల్లిస్ రికార్డును సమం చేశాడు. 33 ఏళ్ల ఈ కివీస్ బ్యాటర్ ఈ సిరీస్లోని మొదటి టెస్ట్ 2 ఇన్నింగ్స్లో 118, 109 సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. మరి విలియమ్సన్ బ్యాటింగ్పై మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.